ఇద్దరు కూడా చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అధికారంలోకి మేమే వస్తామంటే మేమే వస్తాం. కానీ ప్రస్తుతం కూటమిగా ఉన్న ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అయితే మాత్రం 3 అంచెల మేళ్ళు అయితే జరిగే అవకాశం ఉంది రేపొద్దున అధికారంలోకి రావడానికి అనేది. ఆ 3 అంచెల మేళ్ళు ఏంటి అనేది తెలుసుకొని వైసీపీ ఖచ్చితంగా పునరాలోచన చేసుకోవాలి, మేము వచ్చేస్తాం అధికారంలోకి అనే ధీమాతో ఉంటే గనక రేపొద్దున ఇబ్బంది అవుతుంది. ఇందులో ప్రధానంగా 3 అంచెల మేళ్ళు ఏంటి అంటే, ఒకటి సంక్షేమం, రెండోది పవన్ క్రేజు, బలమైన పవన్ క్రేజు, మూడోది ఎన్ఆర్ఐలు, అలాగే డెవలప్మెంటు. ఈ 3 కూడా, ఈ 3 అంచెల మేళ్ళు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి రేపొద్దున అధికారంలోకి రావడానికి ఉపయోగపడతాయనేది. సంక్షేమం అంటే కూటమి ప్రభుత్వంపై గతంలో వైసీపీ చేసిన విమర్శలన్నీ ఇప్పుడు తుడిచిపెట్టుకుపోతున్నాయి. వరుసగా సంక్షేమం మొత్తం ఆయన అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. మేనిఫెస్టోను కూడా మర్చిపోతున్నారు జగన్ అని వ్యాఖ్యానించారు. కానీ దీనికి విరుద్ధంగా అసలు పేదలను అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈ P4 అనే అంశాన్ని తీసుకొచ్చారు. రేపు కనుక అది సక్సెస్ అయితే 4 ఏళ్లలో 20 లక్షల కుటుంబాలని ఆర్థికంగా పైకి తీసుకొస్తే సంక్షేమంలో జగన్ కంటే బాబు టాప్ అనే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. అలాగే కూటమిలో బలమైన పవన్ ఇమేజ్ చంద్రబాబు గారి వెంటుంది. వైసీపీలో లేనిది టీడీపీకి ఉన్నది, అదొక్కటే మెయిన్ ప్లస్ పాయింట్. గత ఎన్నికల్లో వైసీపీ నిలువున దెబ్బతీసింది కూడా పవన్ ఇమేజ్. అంతేకాదు పవన్ వెంట యువత ఎక్కువగా ఉన్నారు, ఇది కలిసి వచ్చే పరిణామం. దాంతోపాటు బలమైన కాపు ఓటు బ్యాంక్ అంతా ఆయనకే ఉంది. అదంతా కూటమికి మొన్న కలిసి వచ్చింది, రేపొద్దున మళ్ళీ కలిసి వస్తుంది. మరోసారి ఎన్నికలు జరిగినా సరే 3 పార్టీలు కూటమిగానే వెళ్తాయని తేల్చి చెప్పేశారు కాబట్టి ఇది రెండో మేలు అనమాట. ఇక ఎన్ఆర్ఐలో అభివృద్ధి. ఎన్ఆర్ఐలు గతంలోనూ ఇప్పుడు కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. కూటమిని గత ఎన్నికలకు ముందు పరుగులు పెట్టించిన వర్గాల్లో ఎన్ఆర్ఐలది ప్రత్యేక పాత్ర. వాళ్ళు ఆ కీలక పాత్ర పోషించబట్టే గెలుపుకు వాళ్ళు కూడా కీలకం అయ్యారు. ఎక్కడికక్కడ మొత్తం గ్యాదరింగ్లు చేసి ఎలాగైనా ఈసారి టీడీపీ కూటమిని గెలిపించుకోవాలి అని ఎన్ఆర్ఐలు, అలాగే డెవలప్మెంట్ పేరుతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్. చంద్రబాబు గారు అమరావతిని చాలా కీలకంగా తీసుకున్నారు, పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నారు. చాలామంది ఎన్ఆర్ఐలు టీడీపీకి సానుకూలంగా మారుతున్నారు. ఈ తరహా పరిస్థితి వైసీపీకి లేదు. ఇక అభివృద్ధి పరంగా కూడా కూటమి సర్కార్ పరుగులు పెడుతోంది, ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో ఈ 3 అంశాల ప్రాతిపదికన కూటమికి ఖచ్చితంగా మళ్ళీ అవకాశమే వస్తుంది తప్ప అవకాశాన్ని వదులుకునే పరిస్థితి ఉండదు అనేది. కానీ ఈ అవకాశం దక్కకుండా ఉండాలి అంటే దీనికి ధీటుగా జగన్ ఏం చేస్తారు అనేది వాళ్ళు చేసే కసరత్తు, వాళ్ళు రూపొందించే ప్రణాళిక మీద ఆధారపడి ఉంటుంది.